దొండకాయ పప్పు చేస్తున్నా. దొండకాయలు అయితే ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. దాంట్లో కావాల్సిన పదార్థాలు ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అట్లాగే పప్పు అయితే నానబోయాలి. కొంచెం గిన్నె పెట్టి అయితే ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ అయితే 2 పావులు వేసుకోవాలి పప్పుకి. ఆయిల్ అయితే వేడెక్కింది. జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, పసుపు కూడా కొంచెం గొలినియాలి. పసుపు అయితే గొలింది. అల్లం కూడా వేసేసి ఇప్పుడు దొండకాయలు, అల్లం అయితే గొలింది. దొండకాయలు కూడా వేసేస్తున్నాం. ఇలా వేసేసి ఒకసారి కలిపేసి ఇలానైతే 2-3 సార్లు కలపాలి. గోలనియాలి. వక్కలనైతే మంచిగా గోలనిచ్చిన తర్వాతనే పప్పు వేయాలి. ఇక ఇలా ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకుంటూ చిన్న మంట మీద మూత పెట్టుకుంటూ ఇట్లా కలుపుతూ గోలనియాలి. వక్కలైతే ఇట్లా గోలిన తర్వాత ఇప్పుడైతే పప్పు వేసుకుందాం. కడిగి నానబెట్టిన పప్పు అయితే వేసుకుందాం. ఒక పావు గంట, అరగంట నానినా పర్వాలేదు. పప్పు అయితే వేసుకుందాం. ఇలా వేసి ఈ పప్పును కూడా కాసేపు గోలించి మనం కారం, ఉప్పు వేసిన తర్వాత వాటర్ వేసుకోవాలి. పప్పును కూడా ఇలా కాసేపు నూనెలో గోలనియాలి. టేస్ట్ అయితే మంచిగా వస్తుంది. దొండకాయ వేగింది కదా, తర్వాత పప్పు వేసిన కదా, పప్పును కూడా కాసేపు ఇట్లా వేగనివ్వాలి. కలుపుతూ ఉండాలి. కాకపోతే అడగంటుతుంది కాబట్టి కలుపుతూ ఉండాలి. ఇలా ఒక 5 నిమిషాలు అయితే వేగనివ్వాలి. ఇట్లా 5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే మనం కారం వేసుకుందాం. కారం అయితే వేస్తున్నాం. కొంచెం పచ్చిమిరపకాయలు కోసినా కానీ కొంచెం కారం వేసుకుంటేనే పప్పు టేస్ట్ బాగా వస్తుంది. ఉప్పు కూడా వేసుకుందాం. వేసి ఒకసారి కలబెట్టి మనమైతే ఇప్పుడు వాటర్ పోసుకుందాం. నిమిషాలు ఉప్పు అయితే వేసిన. ఉప్పు కారం అయితే గోలింది కదా, ఇప్పుడైతే వాటర్ వేసుకుందాం. వాటర్ ఎక్కువ వేయద్దు, ఎందుకంటే దొండకాయలో కూడా ఉంటుంది కాబట్టి వాటర్ ఎక్కువ వేయద్దు. మరీ పప్పు కూడా మెత్తగా ఉడకనియద్దు. ఇట్లా కొంచెం సరిపడేటట్టు వక్కలు మునిగేలాగానే వేసేసి ఇప్పుడైతే ఉడకనియాలి. వాటర్ ఎక్కువ వేసి మనం మెత్తగా ఉడికించినాం అనుకో దొండకాయ పప్పు అనేది టేస్ట్ మారుతుంది. ఇప్పుడైతే ఉడికిద్దాం. పప్పు అయితే ఇట్లనే ఉడకాలి, మరి మెత్తగా ఉడకద్దు. ఇట్లా కొంచెం పలుకు ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. పప్పు అయితే ఉడికింది. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసిన. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటే కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. వేడి వేడి దొండకాయ పప్పు ఎంతమందికి ఇలా వండితే ఇష్టమో కామెంట్ తీయండి. దొండకాయ కూడా పప్పులు వేస్తే ఇట్లా మంచిగా మెత్తగా ఉడికిపోతుంది అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.